ఫ్రెండ్స్, ఆప్షన్స్ని మనం బై చేయాలనుకున్నప్పుడు కొన్ని కీ పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ట్రాప్స్ ఉంటాయన్నమాట, మార్కెట్లో బుల్ కానీ బేర్ కానీ ట్రాప్ అయిపోయిన జోన్స్ ఉంటాయి. ఓకే, ఆ జోన్స్ని మనం ఐడెంటిఫై చేసామంటే మంచి రిటర్న్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందంటే కిందకు వెళ్తుంది అని చెప్పేసి ఉంది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బేర్ మార్కెట్ కొనసాగిద్ది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ బిగ్ బాయ్స్ కాల్స్ అనేది సెల్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కాల్స్ వాళ్ళు సెల్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళదు కాబట్టి ఏమైనా పొజిషన్స్ ఉన్నా వాళ్ళకి ప్రొటెక్షన్ కవర్డ్ కావాలనుకోవచ్చు. అలా కూడా కాల్స్ అనేది సెల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వ్యూ అనేది బేరిష్ కాబట్టి కాల్స్ అనేది సెల్ చేస్తారు. వెరాజ్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యొక్క డైరెక్షన్ బుల్ అని అనిపించింది అనుకోండి, వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే పుట్స్ అనేది సెల్ చేస్తారు. ఇది కామన్గా జరిగే విషయమే. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైతే రివర్స్ తీసుకుంటుందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బేర్ అని చెప్పేసి. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకుందాం. ఈ లెవెల్ని హ్యూజ్గా సెల్ చేశారనుకుందాం. బట్ మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అనేది తీసుకుంటుందో అప్పుడు వీళ్ళు ట్రాప్ అయిపోతారు. దీన్ని ఏమంటామంటే బేర్ ట్రాప్ అంటాం. ఎందుకంటే వాళ్ళు కిందకి వెళ్తుందని చెప్పేసి బేర్స్ చాలామంది కాల్స్ అనేది సెల్ చేశారు. బట్ బేర్ ట్రాప్ జరిగింది. వెరాజ్ ఫ్రెండ్స్, మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మార్కెట్ సడన్గా కిందకు వచ్చేసింది అనుకో, దీన్ని బుల్ ట్రాప్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే బుల్ ట్రాప్ అంటాం. ఈ ట్రాప్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, అందరూ కూడా మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి ఇక్కడ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసి ఒకసారిగా యూ టర్న్ తీసుకుంది అనుకోండి, రికవరీ స్ట్రాంగ్గా, వీళ్ళందరూ ఏం చేస్తారంటే రికవరీ చేస్తారు. దీన్ని షార్ట్ కవరింగ్ అనొచ్చు, రికవరీ. సో ఈ రికవరీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆప్షన్స్ ఎస్పెషల్లీ బయర్స్కి షార్ప్గా ప్రీమియమ్స్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే కొంతమంది హెవీగా పొజిషన్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఆ లెవెల్ దాటి వెళ్ళిపోతుంది అనుకుంటే మార్కెట్ ఆర్డర్ దగ్గర, అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర బై చేస్తారు. సో యాక్చువల్గా ట్రేడ్ అవ్వాల్సిన ఆప్షన్ ప్రీమియం 10 నుంచి సడన్గా ఏంటంటే 12 రూపీస్ దాకా వెళ్ళిద్ది. అంటే 2 రూపీస్ బెనిఫిట్ వస్తుంది ఆప్షన్ బయ్యర్కి. ఓకే, ఇది అడ్వాంటేజ్. అయితే ఫ్రెండ్స్, సేమ్ మనకి మారుతి అనే స్టాక్ తీసుకుంటే 9,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రీవియస్గా బేరిష్ క్యాండిల్తో వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి చాలామంది కాల్స్ అనేది సెల్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి ఇక్కడ పెద్ద బేరిష్ క్యాండిల్ ఉంది. బట్ మార్కెట్ ఏం చేసిందంటే కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ అనేది డౌన్ సైడ్ కాకుండా అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ చేసింది. ఆబ్వియస్గా ఇక్కడ 9,000 కాల్ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఇప్పుడు రికవర్ చేస్తారు. ఓకే, దట్ ఈజ్ వాట్. ఒకసారి చూద్దాం చార్ట్ మీద. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న లారస్ షూటింగ్ స్టార్ గురించి డిస్కస్ చేసాం, ఎలా దాన్ని ట్రేడ్ చేస్తే మంచిదని చెప్పేసి. సో ఆ వీడియో కూడా చూడండి. ఇది ట్రెండ్ రివర్సల్ పాయింట్, ఇది ఐడెంటిఫై చేస్తే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ అండ్ స్టాప్ లాస్ ఇది. ఓకే, యా. అయితే ఫ్రెండ్స్, ముందుగా మారుతి అనేది ఒకసారి చూద్దాం. స్టాక్ని చూసి దాని తర్వాత దాని యొక్క డేటా అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ పాయింట్. ఓకే, ప్రీవియస్గా ఎలా ఉందంటే ట్రెండ్ స్వింగ్ లో అయింది, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. ఆబ్వియస్గా హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్ ఇది. ఓకే, ఇది సింపుల్గా చెప్పాలంటే బేరిష్ మారుబోజు క్యాండిల్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మారుబోజు క్యాండిల్ అంటాం. బట్ ఏమైంది, మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే 14 డేస్ కన్సోలిడేషన్ తీసుకొని 15th డే ఏమైందంటే ఆపోజిట్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి 9,005 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్, మనం కొంచెం అలర్ట్గా ఈ పాయింట్స్ దగ్గర అలర్ట్స్గా పెట్టుకోగలిగితే, అంటే 9,000 రౌండ్ నెంబర్ దగ్గర మనకంటే బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది దొరుకుతుంది. ఒకసారి దాని యొక్క ఆప్షన్ డేటా అనేది కూడా చూద్దాం, మారుతుంది ఎలా ఉందని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 9,000 దగ్గర మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2.5 lakh ఇక్కడ కనిపిస్తుందా. 9,000 కాల్ అనేది సెల్ చేశారు. ఎందుకో మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి. బట్ మార్కెట్ ఏమైంది, రివర్స్ తీసుకుందన్నమాట. వెరాజ్ ఏంటంటే స్ట్రాంగ్గా కాల్స్ అనేది సెల్లింగ్ చేశారు. ఇవి ట్రిగ్గర్స్ అంటాం ఫ్రెండ్స్. అంటే మనకి ఇది ఈ వీక్లీ కాబట్టి ఎక్స్పైరీ కాల్స్ చూడండి, ఎగ్జిట్ కూడా అయ్యారు. 9,000 కాల్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, అండ్ 8,900 అండ్ 8,800 కాల్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. ఫ్రెండ్స్, ఎగ్జిట్ అని మనం ఎలా చెప్తున్నామంటే ఇక్కడ 0 లైన్ కింద ఉంది. ఓకే, అండ్ 0 లైన్ పైన ఉంటేనేమో యాడ్ అవుతున్నట్టు, 0 లైన్ పైన కింద ఉంటేనేమో ఎగ్జిట్ అవుతున్నట్టు. హైయెస్ట్గా 1.2 lakh అండ్ 90,000 60,000 30,000 ఇవన్నీ కూడా ఏంటంటే మనకి
9000 కావచ్చు, 8900, 8800 వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఎందుకంటే రివర్స్లో మార్కెట్ అనేది తీసుకుంది. క్లియర్గా ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రివర్స్లో తీసుకోవడం మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, యా, దట్ ఈజ్ వాట్ ఏంటంటే మనకి ఇవి ట్రిగ్గర్స్ అనమాట. ఇలా కూడా మనం ఏంటంటే అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే నేను సిటీ ఈ స్టాక్లో కూడా అబ్జర్వ్ చేశాను నేను. ఓకే, అండ్ చూడండి ఇక్కడ వీక్లీయా, సిటీ యూనియన్ బ్యాంక్, డైలీ, యా, ఇది చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఇది ఒక సపోర్టు. యాక్చువల్గా ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. మార్కెట్ ఏమైందంటే ఆపోజిట్లో వచ్చేసి బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడంటే కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంది. బట్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ ఏంటంటే 9 to 10 డేస్ అనేది స్పెండ్ చేసింది. యాక్చువల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, క్లోజింగ్ ఇవ్వలేదు. ఈ స్ట్రాంగ్ ఏంటంటే రికవరీ తీసుకుంది ఇక్కడ. ఓకే, ఎవరైనా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారనుకోండి ఈ లెవెల్ దగ్గర, వాళ్ళు ట్రాప్ అయిపోతారు. ఇమీడియట్గా రికవర్ చేశారు. రికవర్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ అనేది కూడా జరిగిందనమాట. సో ఇది కాదు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వేరే స్టాక్లో కూడా చూసాను నేను. సో ఎప్పుడైతే మనకి ఒక స్టాకు స్ట్రాంగ్గా క్యాండిల్, రెడ్ కానీ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ చేసి, ఓకే ఇది రెడ్ అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ డౌన్ సైడ్ ఉంటాయి. రివర్స్ తీసుకుందంటే చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా రివర్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈరోజు మారుతి అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఏంటంటే మనకి ఆ బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా. ఓకే, వెరాజ్ ఏంటంటే మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈరోజు కొత్తగా ఏం లేదు. బట్ ఎస్జేఎక్స్ నిఫ్టీ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఈరోజు 27th అక్టోబర్. ముందుగా మనం నిఫ్టీ అండ్ ఎస్జేఎక్స్ నిఫ్టీ అనేది మనకు కావాలి కాబట్టి ఎస్జేఎక్స్ నిఫ్టీ అనేది మనకి బ్యూటిఫుల్గా పాజిటివ్గా మూవ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి 17,930 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జీఎక్స్ నిఫ్టీ అనేది. బట్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,656 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, 630 930 అంటే మనకి ఆల్మోస్ట్ 300 పాయింట్స్. ఓకే, అదే 280 పాయింట్స్ అనుకోవచ్చు. సో 250+ పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద కరెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రైస్. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎస్జీఎక్స్ నిఫ్టీ అనేది. 250 పాయింట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఎస్జీఎక్స్ నిఫ్టీ కరెంట్ ప్రైస్. ఒకసారి యూఎస్ డాలర్ డౌ జోన్స్ ఎలా ఉందో చూద్దాం. డౌ జోన్స్ కూడా కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ యా, డాలర్ కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ గుడ్. వెరాజ్ విక్స్ అనేది కూల్ ఆఫ్ అవుతుంది. యా, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. నిఫ్టీ మొన్న అయితే సెల్ ఆఫ్ చేశారు. ఐ థింక్ దీని యొక్క హై దాటి మనకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ నిఫ్టీలో అప్ సైడ్ వెళ్ళటం జరిగితే 18,000 దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రెండ్ లైన్ అనేది ఉంది. సో అట్లీస్ట్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర కొంత స్ట్రగుల్ అనేది చూడొచ్చు. ఓకే, సో మేబీ తర్వాత డిసైడ్ అవుతుంది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. ఎనీహౌ ఇమీడియట్గా మనకి 18,010 అనుకోండి, 18,000 రఫ్గా రౌండ్ నెంబర్ అనేది మనకి ఒక హడల్ అయితే కనిపిస్తుంది. ఈ వీక్ ఎక్స్పైరీ చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 18,000 కాల్స్ అయితే హెవీగా సెల్ చేశారు. సో మ్యాక్స్ బేర్స్ ఏం చేస్తారంటే 18,000 కాల్ని డిఫెండ్ చేస్తారు. చూద్దాం, ఒకవేళ అది కానీ బ్రేక్అవుట్ అయితే కానీ షార్ట్ రికవరీ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ అంత ఈజీగా బ్రేక్అవుట్ అవ్వదేమో అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.